నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా శావల్యాపురం సొసైటీ ఆఫీసులో గురువారం నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ సహకార రంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటివని, రైతులు మరియు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సొసైటీ ద్వారా అందిస్తున్న రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జీడీసీసీ బ్యాంకు 72వ వారోత్సవాలు జరుపుకుంటున్నారు. వారందరికీ శుభాకాంక్షలు. ఈ కేంద్ర సహకార బ్యాంకు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచవార్ష ప్రణాళికలో భాగంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. చిన్న మొక్కై నాటినటువంటి సహకార సంఘాలు ఈరోజు మహావృక్షాలైన రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తూ ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంకులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆప్కాప్ ద్వారా మరి కోట్ల రూపాయలు నిధులు అందిస్తూ, సహకారం అందిస్తూ సహకార సంఘాలని బలోపేతం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు 20 లక్షల కోట్ల రూపాయలని ఈ సహకార సంఘాల కోసం వెచ్చించారు. సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తూ ఉంది. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా, రైతు సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేస్తాం. రైతాంగానికి నంబర్ 1 సేవలు అందిస్తాం. మరి గతం నుండి కూడా ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో ఈ కేంద్ర సహకార బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి. ఈరోజు మక్కన మల్లికార్జున గారు జిల్లాలో అన్ని సొసైటీలను బలోపేతం చేస్తున్నారు. ఇంకా రైతులకి వేల మందికి, ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పేసి ఆ రైతులకు అందించే సేవలను విస్తరింపజేస్తా ఉన్నారు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జున గారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ యొక్క సేవలు గతంలో ధాన్యం కొనుగోలు, కందులు, అట్లాగే అనేక శనగలు, కందులు ఇలాంటివి, ధాన్యం కొనుగోలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు సొసైటీల ద్వారా వాళ్ళు పండిన పంటను కొనుగోలు చేసి రైతులకు కొన్నంత అండగా ఇవ్వడం, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వడంలో, ట్రాన్స్పరెంట్గా సేవలు అందించడంలో కేంద్ర సహకార బ్యాంకు గొప్ప సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అట్లాగే ఈరోజు రైతులకు రుణాలు ఇవ్వడం కానీ, విత్తనాలు అందించడంలో కానీ, పురుగు మందులు ఇవ్వడంలో కానీ మరి తక్కువ ధరలకు రైతులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నారు. వీరి బ్యాంకు నుండి 7% వడ్డీకే, తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నారు. దాని నుండి మళ్ళీ పావలా వడ్డీకి రైతులకు అందించడం కోసం ప్రభుత్వం 3% మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంట్రెస్ట్ వీళ్ళకి పే చేస్తున్నాం, బ్యాంకులకు పే చేస్తున్నాం. అంటే పావలా వడ్డీ రుణాలకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చి, రైతులకి పెట్టుబడులకు ఇచ్చి పంటలు బాగా పండించుకోవడానికి తోడ్పాటునిస్తుంది. రైతులకు సహకారం ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పావలా వడ్డీ రైతులకు ఇస్తున్నాం. గతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు ఎందుకు ఇవ్వలేదు పావలా వడ్డీ? ఎక్కడిచ్చారు 5 ఏళ్ళు? 5 ఏళ్ళు రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేశారు, రైతాంగాన్ని ముంచేశారు, పావలా వడ్డీ రుణాలు ఎత్తేశారు, మాటల్లో చూపించారు, చేతల్లో ఎత్తేశారు. ఎక్కడ రైతులకి పావలా వడ్డీ రుణాలు ఇవ్వకపోవటం, వడ్డీ లేని రుణాలు, ₹1,00,000 దాకా వడ్డీ లేని రుణాలు అది ఎత్తేశారు. పావలా రుణాలు సరిగా అందించలేకపోయింది గత ప్రభుత్వం. రైతులకి ఇన్సూరెన్సు, రైతు పంటలకు ఇన్సూరెన్సు, పంట బీమా ఇన్సూరెన్సు చెల్లింపులు లేకుండా గత ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం చేశారు. ఆ విధంగా రైతులకు తీరని ద్రోహం చేసినందువల్ల రాష్ట్రం వైసీపీ పాలనలో ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానానికి వెళ్ళింది. చాలా సిగ్గుపడాల్సిన విషయం, చాలా బాధపడాల్సిన విషయం. రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానానికి ఎదగటం అంటే మరి ఆ రోజు రైతులకు తీరని ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మరి రైతులు పండిన పంటని కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా కానీ పండిన పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. పండిన పంటల్ని, ధాన్యాలని వీటిని కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన వాటికి డబ్బులు సరిగా ఇవ్వలేదు. ఆ విధంగా చేయడం చాలా బాధాకరం. ఇప్పుడు మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నారు కేంద్ర సహకార బ్యాంకు, అభినందనీయం. అదేవిధంగా
ఈరోజు రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. గత వైసీపీ పాలనలో ఈ క్రాప్ బుకింగ్ సరిగా చేయలేదు. పంట నష్టపరిహారం వస్తే కొంతమంది దాన్ని దోచేశారు, రైతులకు అన్యాయం చేశారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా పంట నష్టం జరిగితే, తుఫాను వల్ల కానీ అకాల వర్షాల వల్ల కానీ పంట నష్టం జరిగితే ఈరోజు పంట ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేరుగా రైతు అకౌంట్కి నేరుగా వస్తుంది. అందుకే దయచేసి ఈ క్రాప్ బుకింగ్ బాగా చేయించుకోవాలని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు ఆదేశించాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఊరూరా తిరిగి పొలాలన్నీ ప్రతి ఎకరం ఈ క్రాప్ బుకింగ్ చేయండి, వాళ్ళు ఏ పంట వేసినా ఆ పంటని ఈ క్రాప్ బుకింగ్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అది అమలు చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా సంఘటితం చేసి వారికి అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో పంచవర్ష ప్రణాళికలో పెట్టి ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా రైతులందరూ కూడా రుణ సౌకర్యం కల్పించి రైతులకు ఇదే విధంగా పాల్గొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకని ఆయన పుట్టినరోజు నుంచి గత 72 సంవత్సరాల నుంచి కూడా ఈ సహకార వారోత్సవాన్ని ఈ సందర్భంగా మనం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ సహకార సంఘాలకు ఒక ప్రత్యేకత వచ్చింది. ఇందాక సోదరుడు మన అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు చెప్పినట్లు సహకార వ్యవస్థలో ఒక శాఖను ఏర్పాటు చేశారు భారతదేశ వ్యాప్తంగా. దాన్ని అమిత్ షా గారిని మరి మంత్రిగా పెట్టి ఈ రోజున భారతదేశం మొత్తం కూడా దీన్ని సంఘటితం చేసి సహకార సంఘాలంటే ఒక రైతులే కాదు, రైతులతో పాటుగా సహకార సంఘాలను బలోపేతం చేసి అన్ని రకాలైనటువంటి వ్యాపారాభివృద్ధి చెందాలి, తద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ రోజున కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, ఆయిల్ బంకులు కానీ, పొజిషనల్ స్టోర్స్ కానీ, మెడికల్ స్టోర్స్ కానీ ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాటన్నింటిని కూడా ఏర్పాటు చేసి వాటికి ఫండ్స్ ఏర్పాటు చేసి ఈ సహకార సంఘాల ద్వారా అతి తక్కువ రైతులకి, రైతు కూలీలకి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని అమిత్ షా గారు కల్పించారు. అదేవిధంగా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. మరి ఇక్కడ చూసినట్లయితే మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే జి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున ప్రమాణంగా అన్ని వ్యాపార అభివృద్ధి చెందాలి. నియోజకవర్గంలో కూడా అన్ని సహకార సంఘాల్లో తప్పనిసరిగా కోల్డ్ స్టోరేజ్, ఆయిల్ బంక్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మొన్ననే జి ఆంజనేయులు గారు మన చీఫ్ విప్ గారి కోరిక మేరకు సహకార సంఘం సెంట్రల్ బ్యాంకు ద్వారా దాదాపు మన వీపూర్లో 11 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. త్వరితగతిన దాని నిర్మాణం కూడా జరిగింది. అది కూడా రైతులకు అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఒకటండి, మనం అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. తగినటువంటి స్థలంలో ఆ వ్యాపార అభివృద్ధి చెందే స్థలంలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గతంలో చిన్న పొరపాటు జరిగినాయి. ఆ పొరపాటుని ఈ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది విమర్శ కాదు. ఎక్కడో రోడ్డు లేనటువంటి ప్రాంతాలు, ఇరుకు ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు పెట్టి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే అది ఈరోజు నష్టపోతా ఉన్నాం. ఆ నష్టాన్ని భర్తీ చేసేదానికి తప్పనిసరిగా ఈ సహకార సంఘం, శాలవేపూర్ సహకార సంఘం చాలా మంచి సంఘం. ప్రసాద్ గారు కూడా గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అభివృద్ధిలో చేశారు. వారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని అవసరమైతే ఏదైనా ప్రైవేట్ ఇచ్చేలా నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత లేదా మీ ఎవరైనా దాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రంగా మార్చాలని ఈ సందర్భంగా మీకు చిన్న సూచన చేస్తున్నా. ఇంకా ఫండ్స్ కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకార సంఘం ద్వారా నేను తప్పనిసరిగా మంజూరు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూసినట్లయితే బ్రహ్మాండంగా రైతులకు సంబంధించి మన యూరియా కొరత వచ్చినప్పుడు కూడా చాలా కష్టపడి విడుదల నియోజకవర్గాలు అన్ని సంఘాలు, ముఖ్యంగా ఈ సంఘంలో బ్రహ్మాండంగా రైతులకు ఇవ్వడం జరిగింది. ఎన్ని విమర్శలు వచ్చినా వాటన్నిటి కూడా తిప్పుకొడుతూ బ్రహ్మాండంగా చీఫ్ జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో ఆరా డిఏతో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి మనకు అవసరమైన మేరకు డిఏపీని, యూరియాని కూడా ఇచ్చాం. ఈ రోజున ఎలాంటి కొరత లేకుండా కృత్రిమ కొరతను సృష్టించినా కానీ దాన్ని అధిగమించి ఈ నియోజకవర్గంలో, ఈ సొసైటీ పరిధిలో, కార్మిక సొసైటీ పరిధిలో కూడా అన్ని అందజేశామని నేను సగర్వంగా చెప్తున్నా. మీ అందరూ కూడా మీకు విశ్వనాథం గారికి, శివయ్య గారికి, నారాయణకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే కష్టపడి పనిచేశారు, వ్యాపార అభివృద్ధి చేశారు, రైతులు అందించారు కాబట్టి. అదేవిధంగా ఇంకా నేను ఒకటేనండి మేము చేసేది, ఏ సహకార సంఘంలో పోయినా కానీ ఒకటి మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. సీసీ లోన్స్
లేకపోతే పెద్ద రోడ్స్ కంటే ఇవాళ అవసరమైతే కానీ ఖచ్చితంగా క్రాప్ రోడ్లు మాత్రం ప్రతి పేద రైతు అందించడానికి చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఈ రోజున 3 లక్షల రూపాయల వరకు కూడా ఒక ఎకరా రైతులకి 3 లక్షల రూపాయలు క్రాప్ రోడ్లు ఇచ్చేటటువంటి చక్కటి అవకాశం ఈ సహకార సంఘంలో ఉంది. దానికి వడ్డీ ఎంత అంటే పావుల నుంచి 30 రోజులు మాత్రం వడ్డీ పడుతుంది. దీన్ని ప్రజలకు అర్థమవుతుంది చెప్పండి. అర్థమైనప్పుడు పావుల వడ్డీకే మీకు 3 లక్షల రూపాయలు నిధులు వస్తున్నాయి. ఆ వడ్డీ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జి ఆంజనేయ గారి నేతృత్వంలో రైతులకి ఈ రోజున అన్నదాత సుఖీభావ ద్వారా 20,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలి. ఎంత తక్కువ వడ్డీకి ఇక్కడ సహకార సంఘాల ద్వారా ఇస్తున్నాం, రైతులకు ఎంత ఫ్రీగా అక్కడ 20,000 రూపాయలు ఇస్తాం. వీటన్నింటినీ రోజు తెలిసి కనుక మనం రైతులకు పేద రైతులకు ఇచ్చినట్లయితే ఉచితంగానే వారికి బ్రహ్మాండంగా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని సందర్భంగా వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం కారుమచ్చి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ మస్తాన్వని, బత్తుల యశోదకుమారి, బత్తుల నాగరత్నమ్మ, బత్తుల నాగమూర్తమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు కారుమంచి గ్రామంలోని వారి కుటుంబాలను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం 100 రూపాయల క్రింద ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండటం పార్టీ బాధ్యత అని తెలిపారు. మృతి చెందిన కార్యకర్తల సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మహిళా సేవకుల ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి రోజు శుభ సందర్భంగా రాజశ్యామల మాత యాగాన్ని దేవస్థాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో 2 యజ్ఞ మండపాలను ఏర్పాటు చేసి 11 మంది దంపతులు మహిళా సేవకుల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం అభివృద్ధి పదంలోకి వెళ్లాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జాజుల మాల్యాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పాటిమీద బజార్, ఆగాబావి బజార్, దక్షిణ బజార్, కుమ్మరి బజార్, మహాలక్ష్మమ్మ తల్లి దేవస్థానం మహిళా భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో బద్దిక నరసింహారావు, కాకుమాను రామారావు, తిరువైపాటి వెంకట హనుమంతరావు, సూరి పిచ్చయ్య, మహిళా సేవకులు ఎటుకూరి కృష్ణవేణి, పెడతల రమ, సుజాత, రాఘవమ్మ, పెరవల్లి శ్రీదేవి, మహిళా భక్త బృందం పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం రేపటి శుక్రవారంతో చివరి రోజుగా 30వ రోజు అవుతుంది. అయితే కార్తీక మాసంలో ముగింపు కార్యక్రమంగా వినుకొండ పట్టణం అభివృద్ధి చెందాలని లోక కళ్యాణార్థం రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క యజ్ఞాన్ని ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో మరి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు స్ఫటిక గంగాభారతి సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణం నందు ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణం సుభిక్షంగా ఉండాలని, వినుకొండ శరవేగంగా అభివృద్ధి చెందాలని స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ వారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లాలని, హరిహర క్షేత్రంగా ఈ యొక్క దేవస్థానం ప్రజలు అందరికి కూడా యోగక్షేమాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఈ యొక్క స్వామివారిని దర్శించుకోమని అనుకున్న ప్రతి పని జరిగేలాగా మా లక్ష్మీ నరసింహస్వామి మహిళా సేవకుల ఆధ్వర్యంలో ఈ రోజున నియమనిష్టలతో తెల్లవారుజామున 5 గంటల నుంచి అభిషేకాలు, స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకొని 9 గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేవాలయ స్వామివారి సేవకులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా నిష్ఠ నియమాలతో చేయడం జరిగింది. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ, అదేవిధంగా పెడతం రమా గారు, ఏటుకూరి కృష్ణవేణి గారు, పెరవల్లి శ్రీదేవి గారు, బొర్రా సుజాత గారు, మరి తిరువాయిపాటి సరోజనమ్మ గారు, కాకుమాన్ రామారావు గారు, బద్దిక నరసింహారావు గారు, పిచ్చయ్య గారు, ఎమ్మని నాగలక్ష్మి గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానం మరి వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి సందర్భంగా కూడా వారాహి అమ్మవారి కార్యక్రమాన్ని స్థాపన కార్యక్రమాన్ని లో భాగంగా సంకల్పంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి డీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానం మరింత పురోభివృద్ధి సాధించాలని, పట్టణంలో వర్తకులందరి సహకారంతో ఈ యొక్క దేవస్థానం శరవేగంగా విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం జరుగుతుందని, పాడి పంటలతో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని, మరి పండిన పంటకి గిట్టుబాటు ధర లభించాలని,
ప్రతి ఒక్కరు కూడా విద్యాభివృద్ధితో అమ్మవారి ఆశీర్వాదంతో మరింత ముందుకు సాగాలని లోక కళ్యాణార్థం ఈ యొక్క రాజశ్యామలాదేవి అమ్మవారి యజ్ఞాన్ని మరి త్రికరణ శుద్ధిగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దంపతులకి, దాతలకి, అదేవిధంగా సేవకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి త్వరలోని హరిహర క్షేత్రంగా శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఆ యొక్క బ్రోచర్ను కూడా ఆవిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. అయితే వినకొండ పట్టణంలో మున్సిపాలిటీ వారి యొక్క వారు చాలా చక్కగా ఈ కార్తీక మాసంలో అన్ని దేవస్థానంలో కూడా చాలా చక్కగా మరి మున్సిపల్ కమిషనర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు వారి యొక్క పర్యవేక్షణలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారి సహాయ సహకారంతో వారి సిబ్బందితో ప్రతి దేవస్థానం కూడా చాలా శుభ్రంగా మరి అన్నదాన కార్యక్రమాలు చేసినప్పుడు విశేషంగా మరి అక్కడ సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీనికొండ నియోజకవర్గం సావిల్యాపురం మండలం కారుమంచి గ్రామం నందు గురువారం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు కాటూరి మెడికల్ కాలేజ్ వారి ఉచిత మెడికల్ క్యాంపును లాంఛనంగా ప్రారంభించారు. జీవి మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందజేసేందుకు కాటూరి మెడికల్ కాలేజీ ముందుకు రావటం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాటూరి మెడికల్ కాలేజ్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని గ్రామస్తులకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ చీఫ్ జీవి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఉచిత మందులు కూడా ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు కారుమంచి గ్రామం సేవలేపురం మండలంలోని కారుమంచి గ్రామంలో హెల్త్ క్యాంపు కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టడం ఎంతో అభినందనీయం. ఈ రోజు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మారుమూల గ్రామాల్లో చాలా అవసరం. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరుతున్నా. మొబైల్ మాడ్యులర్ హాస్పిటల్ ఈ బస్సుని మరి వెళ్ళి అన్ని టెస్టులకి, ఈసీజీ టెస్టులకి, అలాగే బ్లడ్ టెస్టులకి, ఇలాంటివన్నీ కూడా ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి భవిష్యత్తులో కూడా అలాగే వినుకొండ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువ క్యాంపులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 1,63,00,000 మందికి వరల్డ్ హెల్త్ 25 లక్షలు, ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు 1,63,00,000కి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంది. రేపు సంక్రాంతి సందర్భంగా ఈ స్కీమ్ని అందజేస్తున్నాము. మరి నిరుపేదలు ఉన్నారు, సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని పేదలు ఉన్నారు. అలాంటి వారు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధి దాటినప్పుడు ఇలాంటి విశిష్టమైన సేవలు ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో లేకపోయినా మన రాష్ట్రంలో వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి 1,63,00,000 మందికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ కావాలన్నా 25 లక్షలతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ, నిరుపేదలందరూ జేజేలు పలుకుతున్నారు. మొదటగా నిరుపేదలకు దీన్ని అందుబాటులో తీసుకొచ్చాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, అట్లాగే లైఫ్ టైం పెంచాలి, అట్లాగే మంచి ఆహారం, పౌష్టికాహారం విలువల్ని ప్రజల్లో అందరిలో ఒక అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు, అటు కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రతి వారికి కంప్యూటరైజేషన్ హెల్త్ కార్డు మెయింటైన్ చేస్తా ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.